మీరందరూ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. జై భీష్మ, జై భీష్మ, జై భీష్మ, జై జై భీష్మ. గంగాపుత్ర సంఘం ఈరోజు భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని మరి ప్రదేశ్ గంగపుత్ర సంఘంలో గంగపుత్ర సభ్యులందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మరి ఈ భీష్మ పితామహుడు ఎవరైతే ఉన్నారో ఆయనే గంగామాతకు శంతనులు పుట్టినటువంటి అతను గంగామాత మన కులదైవం కాబట్టి భీష్ముడు కూడా మనకు ఆరాధ్యుడు కాబట్టి మన గంగపుత్రుడు ఎక్కడున్నా కానీ ఈ భీష్మ ఏకాదశి రోజు ఆయనకు నివాళులు అర్పించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం అందరం ఎక్కడున్నా సంఘాల పరంగా కానివ్వండి, సొసైటీల పరంగా కానివ్వండి, ఎవరు ఎక్కడున్నా కానీ దీన్ని మహావైభవంగా జరుపుకోవాలని చెప్పేసి మీ అందరినీ నేను కోరుతున్నాను. అదేవిధంగా అతని జీవిత చరిత్ర గురించి చిన్నగా 2 విషయాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. అతడు గంగామాతకును శంతనునికి జన్మించినటువంటి అతడు ఒక దీక్ష ఉంటాడు. ఆయన ఎప్పుడైతే సత్యవతిని ప్రేమిస్తాడో సత్యవతిని పెళ్లి చేయడానికి వాళ్ళ తండ్రి ఒప్పుకోడు. ఎందుకంటే నీకు రాజ్యం ఉన్నది, నువ్వు ఇంకా వేరే వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు, మరి ఆ పుట్టిన వాళ్ళకు మరి నువ్వు ఎవరికి రాజ్యం ఇస్తావు? నువ్వు ఒకవేళ నా కూతురు చేసుకున్నట్టయితే నా కూతురుకు పుట్టిన వాళ్ళని నువ్వు రాజ్యాభిషేకం చేస్తా అంటే మాత్రమే నేను ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వను అని చెప్తాడు. అంతకుముందే ఈ మాట విన్న తర్వాత అతను, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఇతను ఉంటాడు కదా, ఎవరు భీష్ముడు ఉంటాడు కాబట్టి భీష్మునికి రాజ్య పట్టాభిషేకం చేయాలి. కానీ సత్యవతి షరతు పెట్టిన దాని ప్రకారంగా సత్యవతికి పుట్టిన పిల్లలను దానికి రాజ్యాధికారానికి అర్హులవుతారన్న ఉద్దేశంతో ఆయన ఏమంటాడంటే దానికి ఒప్పుకోకుండా వచ్చి మనస్తాపంతో పడుకొని ఉంటాడు. అదే కొద్ది రోజులు ఆధారం చేసిన తర్వాత ఈయనకు డౌట్ వస్తుంది, నాయన ఏం బయటకు రావట్లేదు, నాయన ఎవరితో మాట్లాడడం లేదు, ఏం సంగతి అని చెప్పేసి ఆయనకు తెలిసినటువంటి ప్రముఖులతో అది ఆరా తీయిస్తే ఏమైందంటే ఆ సంగతి తెలుస్తుంది. ఆయన ఇట్లా సత్యవతిని చూసిండు, ఆమెను ప్రేమించిండు, కానీ ఆయన ఇవ్వడానికి సిద్ధపడతలేడు. వాళ్ళ తండ్రి ఒక కండిషన్ పెట్టిండంటే, ఏం కండిషన్ అంటే ఆమెకు పుట్టిన పిల్లలని రాజ్యాధికారంగా అర్హుడు అని చెప్పేసి అంటే ఆయన దాందే ఉందిలే అని చెప్పేసి ఈయన సతాగా ఇతను వెళ్ళిపోయి అతనితో మాట్లాడతాడు. వాళ్ళ తండ్రితో, సత్యవతి తండ్రితో మాట్లాడతాడు. ఎవరు సత్యవతి తండ్రి దాసరాజుతో మాట్లాడతాడు. మాట్లాడే అటువంటిది ఏం లేదు, నేను మీకు మాట ఇస్తున్నా, నేను ఆజన్మాంతం నేను బ్రహ్మచారిగానే ఉంటాను, మీకు పుట్టిన సంతానమే రాజ్యాధికారం ఉంటుంది, ఆ రాజ్యాన్ని కూడా చూసుకునే బాధ్యత నాదే అని చెప్పేసి ఆ మాట ఇచ్చేస్తాడు. మాట ఇచ్చిన తర్వాత ఒప్పుకొని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే తర్వాత తండ్రికి తెలుస్తుంది, ఇది నా కొడుకు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాడు అని అంటే అది పెద్ద మాట కదా. లేలే నాకు అవసరం లేదు, నాకు పెళ్లి అవసరం లేదు అని అంటే లేలే ఆమెను ఒప్పుకోడు, నాన్న నువ్వు చేసుకోవాల్సిందే, నేను ఆమెకు మాట ఇచ్చిన అని చెప్పేస్తే అప్పుడు ఒప్పుకొని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అదే తండ్రి ఈయనకు ఒక వరం ఇస్తాడు, నువ్వు నా గురించి నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ చావు ఎవరి చేతిలో ఉండదు, నీ చావు నీ చేతుల్లో ఉంటుంది, నువ్వు ఎప్పుడైతే చస్తాను అనుకుంటావో అప్పుడే నీకు చావు వస్తుంది పెట్టాన ఆ వరం ఇస్తాడు. ఆ వరం ఆయనకి ఇస్తాడు. కాబట్టి యాక్చువల్గా ఆయన అసలు పేరు దేవవ్రతుడు, భీష్ముడు కాదు, ఆయన దేవవ్రతుడు. అయితే ఎప్పుడైతే ఈ భీకరమైనటువంటి ఈ ప్రతిజ్ఞ చేస్తాడో, ఈ ప్రతిజ్ఞ చేసినప్పటి నుంచి ఆయన భీష్ముడు అవుతాడు. కాబట్టి భీష్ముడి చరిత్ర చాలా పెద్ద చరిత్ర ఉంటుంది ఆయనది. కాబట్టి ఈ 4 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉన్నది. కాబట్టి మీ అందరికి కూడా ఈ భీష్మ ఏకాదశి నాడు మీ అందరికి కూడా నా ఒక హృదయపూర్వకంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీష్మ, జై జై భీష్మ, జై జై భీష్మ, జై భీష్మ, జై జై భీష్మ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి గంగపుత్ర సంఘాలందరూ కూడా ఈ భీష్మ ఏకాదశి జరుపుకుంటున్నారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు రాష్ట్ర పక్షాన తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము.
ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.